హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్కి రంగం సిద్ధమయ్యింది. ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 8 ముచ్చటగా 3 వారాలను కంప్లీట్ చేసుకుని 4వ వారంలోకి అడుగు పెట్టబోతోంది. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ పలువురిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమయంలోనే హౌస్లో ఉన్న యష్మితో మాట్లాడుతూ, యష్మి, నీ ఆట ఎలా ఉంది అని అడిగితే బాగుంది సార్ అని చెప్పడంతో బొక్కలో ఆట తొక్కలో క్లారిటీ అలా నడుస్తుంది కదా అంటూ నాగార్జున మాట్లాడడంతో యష్మి షాక్ అయ్యింది. ఎందుకు అంటే నామినేషన్స్లో మణికంఠ తనని నామినేట్ చేస్తున్న సమయంలో బొక్కలో క్లారిటీ నీకు దమ్ముందా అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. దీంతో వీకెండ్ రోజు నాగార్జున కూడా అదే బొక్కలో ఆట తొక్కలో క్లారిటీ అంటూ యష్మికి ఇచ్చి పడేశాడు. అవతల వ్యక్తి క్లియర్గా మాట్లాడుతున్న సమయంలో మన దగ్గర సరైన పాయింట్ లేనప్పుడు మాత్రమే ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. నీ దగ్గర పాయింట్ ఉంటే వాదించాలి, లేదా వారి పాయింట్కి ఓకే అవ్వాలి. కానీ నీకు దమ్ముందా బొక్కలో క్లారిటీ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు అంటూ సీరియస్ అయ్యాడు. అక్కడ మణికంఠ ఉన్నాడు కాబట్టి బొక్కలో క్లారిటీ దమ్ముందా అన్నా కూడా సైలెంట్ అయ్యాడు. అవే మాటలు మణికంఠ నిన్ను అంటే నువ్వు ఎలా రియాక్ట్ అయ్యేదానివో ఒక్కసారి ఊహించుకో అంటూ చెప్పడంతో సారీ సార్, అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పింది. దీనితో అసలు ఎందుకమ్మా నీకు మణికంఠ అంటే నచ్చదు? ఇంట్లో మాట్లాడుతున్న సమయంలో కూడా వాడు వీడు అని మాట్లాడుతున్నావు. మీ మధ్య మంచి స్నేహం ఉన్నప్పుడు ఏమని పిలిచినా ఇబ్బంది ఉండదు. కానీ అంత మంచి సంబంధం లేదు కాబట్టి వాడు అన్నా కూడా తప్పే. మణికంఠను నువ్వు వాడు అన్నావు, కానీ చాలా కూల్గా మణికంఠ నేను నిన్ను అది అన్నానా అని ప్రశ్నిస్తే సీరియస్గా చూస్తున్నావు. ఫస్ట్ నువ్వు అన్నదే కదా అంటూ రెచ్చిపోయాడు నాగార్జున. దీంతో యష్మి సారీ సార్, ఇకపై హద్దుల్లో ఉండి మాట్లాడతాను అని చెప్పింది. ఇక చివర్లో నాగార్జున మాట్లాడుతూ నువ్వు గేమ్ సూపర్గా ఆడావు. మీ చీఫ్ గివప్ ఇచ్చినా నువ్వు మాత్రం చివరి క్షణం వరకు గెలవడం కోసం పోరాడావు. ఆ పోరాట పట్టిమ నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ అంటూ ప్రశంసించాడు. గేమ్లో గొడవలు జరగడం కామన్, కానీ కావాలని గొడవలు పెట్టుకోకూడదు అంటూ ఇండైరెక్ట్గా నిఖిల్తో పెట్టుకున్న గొడవపై చెప్పాడు నాగార్జున. మొత్తంగా నాగార్జున యష్మితో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్